నేను డాక్టర్ వనం అఖిలేష్ వైఫ్ నండి. సో తన బర్త్డేకి జ్ఞాపకార్థంగా మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేశామండి. ఈ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో, మా స్టాఫ్ అండ్ సునీల్ సహకారంతో మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు చేసాము. ఎవ్రీ ఇయర్ కూడా తన బర్త్డే రోజు తనకి బర్త్డే గిఫ్ట్గా నివాళిగా మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఒక 35-40 యూనిట్స్ అనేది బ్లడ్ డొనేట్ చేసి మేము రెడ్ క్రాస్కు ఇవ్వడం జరుగుతుందండి. తనకి కూడా సర్జరీ అయినప్పుడు దాదాపు 105 యూనిట్స్ బ్లడ్ ప్రోడక్ట్స్ అవసరమైనాయి. సో ఆ రోజు వాళ్ళందరూ డొనేట్ చేశారు కాబట్టి తనకు అట్లీస్ట్ సర్జరీ జరిగింది. దురదృష్టవశాత్తు తన్ని మేము కాపాడుకోలేకపోయినాం. బట్ అలా ఎవరికి జరగకూడదని ఈ బ్లడ్ డొనేషన్ అనేది మేము తన బర్త్డే రోజు నిర్వర్తిస్తాము. చాలామంది వాలంటీర్స్ సింపుల్ ఒక మెసేజ్ ద్వారా ఎంతోమంది వాలంటీర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో రక్తదానము అనేది ఈక్వల్ టు ప్రాణదానము. సో వాళ్ళు ఎవరైతే అందరూ వచ్చి మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి వాళ్ళ రక్తం ద్వారా వేరే వాళ్ళకి ప్రాణాన్ని పోస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా సమాజానికే కాకుండా ఆ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందండి. సో ఎవరైతే రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ఫ్రెష్ బ్లడ్ తయారవడము, వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ నుంచి, హార్ట్ అటాక్ నుంచి ప్రొటెక్షన్ జరుగుతుంది. తర్వాత ఈ క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ జరుగుతుంది. సో చాలామంది అపోహపడుతూ ఉంటారు, ఎవరు ఇవ్వచ్చు. ఎవరైనా సరే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఆరోగ్యంగా ఉండి 50 కిలోల పైన ఉండి బ్లడ్ పర్సెంటేజ్ 12 గ్రామ్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చండి. ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఇవ్వడంతో వాళ్ళకి హెల్త్ అనేది ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. ఈవెన్ లేడీస్ కూడా ఇవ్వచ్చండి. లేడీస్ సంవత్సరానికి అంటే 2 నుంచి 3 సార్లు ఇవ్వడం బెటర్ అండి. సో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాతలు కావచ్చండి. థ్యాంక్ యూ.